ఈరోజు షేక్పేట్ యందు గంగపుత్రులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మత్స్యశాఖ మంత్రి బఘేల్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, నేటి కార్యక్రమానికి ఈ యొక్క పెళ్లి కొడుకు లంకా దీపక్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గంగపుత్రులు భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు, నగర షేక్పేట్ గంగపుత్ర సంఘం నాగరాజు గారు అధ్యక్షులు, గంగపుత్ర సంఘం నగర స్థానిక సంఘ పదాధికారులు, సోదరి సోదరుమల్లారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొరకు మనందరినీ మనవి చేయడానికి కొరకు, విజ్ఞప్తి చేయడానికి కొరకు, మనందరినీ ఓటు అడగడానికి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మంత్రి, మన మత్స్యశాఖ మంత్రి వచ్చాడు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు కూడా వచ్చారు. కారణం ఇవాళ హైదరాబాద్ కాదు, తెలంగాణ ప్రాంతంలో గంగపుత్రులు ఈరోజు 15 లక్షల మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆ రోజులు ఉన్నటువంటి జనతా పార్టీ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరకు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారంటే ఇవాళ ఓల్డ్ సిటీలో ఆ రోజు నరేందర్ గారితో, పద్దం బాలరెడ్డి గారితో, కిషన్ రెడ్డి గారితో, ఇక్కడ గెలిపించినటువంటి లక్ష్మణ్ గారిని కూడా అక్కడ అన్ని బస్తీలలో మనము రఘునందన్ గారి నియోజకవర్గంలో కూడా చాలా మంది గంగపుత్రులు ఉన్నారు. వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేసేవాళ్ళు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ మనకు ఏదైతే చేస్తామని అన్నదో అవన్నీ కూడా ఇవాళ అన్ని ఉట్టి మాటలు. ఇవాళ వాళ్ళు బీసీల కొరకు 42% ఇస్తామన్నటువంటిది, అందులో 32% మాత్రమే 10% ముస్లింలకు ఇవ్వడం జరుగుతుంది. కానీ మన వాళ్ళు ఇవాళ బీసీ నాయకులు 42 ఇస్తున్నటువంటి దాన్ని ఎదురు దూతలేస్తున్నటువంటిది, అది అన్యాయం జరుగుతున్నది. గతంలో 33% ఉన్నటువంటిది ఈరోజు 32% ఇస్తున్నారు. అది చాలా, దానికి వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మనకు మోదీ గారు వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలది సోనా బోర్డు ఇవ్వడం జరిగింది. 2 కోట్ల రూపాయలు మత్స్యశాఖ మంత్రిని ఇచ్చిండ్రు. పూర్వం స్వతంత్రం వచ్చిన నుంచి మత్స్యశాఖ మంత్రి లేకుండే, ఈరోజు మత్స్యశాఖ మంత్రి. అదేవిధంగా బీసీకి ప్రత్యేకమైనటువంటి కమిషన్ పెట్టింది. మోదీ గారు వచ్చిన తర్వాత కమిషన్, బీసీ కమిషన్. ఈ విధంగా గంగపుత్రుల కొరకు ప్రత్యేకమైనటువంటి పథకాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఇస్తున్నటువంటి 2 వీలర్ కానీ, 3 వీలర్ కానీ, 4 వీలర్ కానీ మత్స్యశాఖ నుంచి వస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నామని చెప్పుకుంటుంది. కాదు అది. అదే కాకుండా మనకు సెంట్రల్ ఫిషరీస్ ఇక్కడ ఉన్నటువంటి రాజేందర్ నగర్లో ఉన్నటువంటిది కోటి నుంచి 10 కోట్లు 20 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చే సౌకర్యం ఉన్నది. కానీ మన వాళ్ళు తీసుకుంటే లేరు. పెద్ద బాపులైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మత్స్యకార సొసైటీల వల్ల మనందరూ కూడా హైజాక్ అయిపోయింది. 39 కులాలకు సంబంధించినటువంటి కులాలకు సొసైటీలలో సభ్యత్వం ఇవ్వాలన్నటువంటి సిగ్జివో తీసుకొచ్చినటువంటిది. సిగ్జివో ఏంటంటే గంగపుత్రులకు మాత్రమే కాదు. నేను అనుకుంటున్నాను మేమంతా గంగపుత్రులము, సంప్రదాయ మత్స్యకారులము, మా హక్కు అనుకుంటున్నాం. కాదు, 39 కులాలు ఇవాళ ముస్లింలు ఉన్నారు, లంబాడాలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆఖరి పోతే రచకులు, చాకలి వాళ్ళు కూడా వాళ్ళ సొసైటీలు, రాష్ట్రం తెలంగాణలో సొసైటీలు ఉన్నాయి. కానీ అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే గంగపుత్రులు. మనమంతా కూడా చాలా ఆలోచించాలా. మనమంతా కూడా లంకా దీపక్ రెడ్డిని గారు గెలిపించాలా. భారతీయ జనతా పార్టీకి మనమందరం గెలిపిస్తే మనం అతనితో మన సమస్యలున్నాయి. సీతానగర్లో 8-10 ఓట్లు, గంగపుత్రులు 10,000 ఓట్లు ఉన్నారు. వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే 10 చెరువులు ఉన్నాయి. కానీ 4 చెరువులు మాత్రమే ఉన్నాయి.
6 చెర్లు పొల్యూషన్ అయిపోయినాయి. గవర్నమెంట్ కబ్జా చేసుకొని మన వాళ్ళకు చేపలు పట్టకుండా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దయచేసి మనం దీపక్ రెడ్డి గారితో గెలిపించుకుంటాం. ఆయన పని తీసుకుంటాం. కిషన్ రెడ్డి గారు మన మంత్రి, ఆయన ద్వారా కూడా మన సమస్యలకు మన సంఘాలకు పిలిపించుకొని మాట్లాడాలా. పోయి కలుస్తాం, పని చేస్తాం. మనం ఇంట్లో కూర్చొని మనం బీజేపీలు చేస్తలేరు, మంత్రి చేస్తలేరు అనడం అది తప్పు. మనం అతను పిలిపించుకొని సంఘంలో కూర్చొని పెట్టి మాట్లాడి మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసుకోవాలా. మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ బస్తీ కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో మనం ఇవాళ 1,00,000 ఓట్లున్నాం. 1,00,000 ఓట్లున్నాం మనం గంగపుత్రులు. అదందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నాము, ఓట్లు వేస్తున్నారు. ఇవాళ చిన్న గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు మనం ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి అవకాశం మంత్రి మరి తొందరగా వెళ్ళాలా, నాకు నేను ఎక్కువసేపు మాట్లాడకుండా దయచేసి నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని నాగరాజు గారికి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా మనం చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.